2001లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు మొట్టమొదటిగా సపోర్ట్ చేసిన జిల్లా నిజామాబాద్. ఆ రోజు మాకు అధికారంలో ఫస్ట్ అధికారం వచ్చింది నిజామాబాద్ జడ్పీ చైర్మన్. మళ్ళీ అదే ఊపు వస్తుంది. మొన్న బోధనలో మీటింగ్ చేశాం, అక్కడ గులాబీ జెండా ఎగరేస్తున్నాం. నిజామాబాద్ అర్బన్ లో కూడా మేమే కీలకం అవుతాం. ఆర్మూర్లో అయితే వన్ సైడ్ ఉంది, టిఆర్ఎస్ వన్ సైడ్, బీజేపీ కాంగ్రెస్ అతనం డిసైడ్ అయిపోయింది. ఆర్మూర్ అలియాస్ పాండు అని, అంటే పార్క్ అయితే పాండు అంటారు, ఇక్కడ ముద్దు పేరు పెట్టుకున్నారు. సరే పాండు, నువ్వేమేం చేసినావు, నీ అన్నకి ఏమేమి కార్లు ఎవరెవరు తీసుకుపోయినావు, అన్ని వీడియోలు ఉన్నాయిరా అన్నాడు. వీడు బతుకు పార్కాయతల వాడు వాచ్మెన్ కూడా చెప్తాడు బతికేందో, బ్రోకర్ బతుకు. నేను చెప్పకపోతే నా మాట తప్ప అయితే మీరు ఒక చర్చ పెట్టండి, పార్కాయ తోటలని శ్రీరెడ్డిని పిలిపిద్దాం, దాని మీద చర్చ జరగాలి. ఇక వీడి గతము, వీడి బతుకు, వీడి భవిష్యత్తు. 2001లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు మొట్టమొదటిగా సపోర్ట్ చేసిన జిల్లా నిజామాబాద్. ఆ రోజు మాకు అధికారంలో ఫస్ట్ అధికారం వచ్చింది నిజామాబాద్ జడ్పీ చైర్మన్. మళ్ళీ అదే ఊపు వస్తుంది. మొన్న బోధనలో మీటింగ్ చేశాం, అక్కడ గులాబీ జెండా ఎగరేస్తున్నాం. నిజామాబాద్ అర్బన్ లో కూడా మేమే కీలకం అవుతాం. ఆర్మూర్లో అయితే వన్ సైడ్ ఉంది, టిఆర్ఎస్ వన్ సైడ్, బీజేపీ కాంగ్రెస్ అతనం డిసైడ్ అయిపోయింది. పెంపుడు తండ్రి వీడు, పెంపుడు కుక్క కదా కేసీఆర్. కేసీఆర్ దగ్గర ఫైల్ పెట్టమనండి, కేటీఆర్ ఇలా బావారీషు, ఈ ముగ్గురు దగ్గర పెట్టమండి. రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళు ఇస్తే ఇంకా బాగా సీరియస్ ఉంటుంది ఆ కేసు. ఒకవేళ ఇటు పుట్టుక మనిషి పుట్టుక అయితే, రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పారు, దేశంలో ఉన్న ఏకైక మగాడు ఎర్రచంద్రము ఎగుమతిదారుడు. ఇప్పటికి 100 ఇంటర్వ్యూలు చెప్పాను, నా ఫ్యాక్టరీ నిన్నున్నాయో ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా డబ్బులు ఉన్నాయి. రెండోదరే ఇదే అంటున్నాను కదా, ఇంకా ఏదో ఒక రకంగా మాట్లాడని నేను చెప్పలేదు. ఒకవేళ నేను ఏదైనా చెప్తున్నా సార్, చిన్న ఉంటే ఏ రకంగా చర్య తీసుకుందాం. నేను దోచుకోలేదా? ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయితే దోచుకోవచ్చు, ఎందుకంటే ఎమ్మెల్యేకి ముందు ఒక మాట, ఎమ్మెల్యే అయితే ఒక మాట. చెప్పండి. నేను దోచుకున్నా అంటే ఓకే, టీవీకి రాసి ఇచ్చేస్తా, బాండ్ పేపర్ తెచ్చుకో, అంతే అంతే. నా ఒక్కటి రెడీగా పెట్టుకోమంట, ఇప్పుడే తెచ్చుకో, చూపిస్తే ఇప్పుడే తెచ్చుకో, ఇప్పుడే బాండ్ పేపర్ తెచ్చుకో, రాకేష్ రెడ్డి అని కూడా తెచ్చుకో, పక్కకు ఎమ్మెల్యే కదా బలంకు రాసిస్తా. ఎంటీ పేపర్ బాండ్ పేపర్ ఉందా మీద? ఏం పేరు మీది? పవన్ తీసుకురా ఒకటి, ఇక్కడ కొనుకరా, ఎంటీ పేపర్ సంతకం పెడతా, మీద రాస్తాం టర్మ్స్ అండ్ కండిషన్. ఒక్క జాగా, ఒక్క గజం, ఒక 5 పైసలు. నా మాలైన్ మల్టీప్లెక్స్ లో 2013లో నేను తీసుకున్నది. నా మాలైన్ మల్టీప్లెక్స్ గతంలో మీరు చర్చ అయింది కదా, అది 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు తీసుకున్నది, అది నాది కాదు. అప్పుడు తర్వాత వాళ్ళు బాధలలో ఉంటే, ఇరుక్కొని పోయి ఉంటే, మా మామ వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని తీసుకొని నేనే పెట్టి ప్రజలకు సినిమా చూస్తున్నప్పుడు నాకు రూపాయి లాభం లేదు దాంట్లో. ఎక్కడ సీజ్ అంత ఎందుకు సీజ్ అయింది? మరి సిపి సజ్జనార్ గారు సీజ్ చేసింది కదా, మళ్ళీ ఏమైంది ఇప్పుడు? ఎందుకు తెలుసుకున్నది? న్యాయం లేకపోతే బంద్ అయిపోయి ఉండాలి కదా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అప్పుడే బంద్ అయిపోయి ఉండాలి కదా. ఫైన్లు కట్టలేదు. న్యాయం ధర్మం ఏం ఫైన్లు కట్టున్నారు? బొంద ఫైన్లు కట్టిన నాకే జిఎస్టీ పైసలు రావాలి ఆడ దగ్గర. ఒకవేళ ఇది నిరూపించాడు, సర్వే నెంబర్ తో సహా చెప్తున్నాడు. ఆయనని కాదని చెప్పమనండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుని ఆర్మూర్ నుండే పారిపోతా అంటాడు. సో దీనికి ఏం చెప్తారు మీరు? నిజంగా కబ్జా పెట్టిండ్రా అంటే, మీరు ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు ఆర్మూర్ ప్రజలకు కూడా ఎన్నో హామీలు ఇచ్చినారు. ఇప్పుడు బీజేపీకి ఓట్లేయాలని మున్సిపల్ ఎన్నికల్లో అడుగుతున్నారు. ఇది ఎంతవరకు నిజము? 13 ఎకరాల కబ్జా అనేది నేను నిరూపిస్తా, డాక్యుమెంట్స్ ఇస్తా, నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు అడుగు, నేను రాజకీయ సన్యాసం తీసుకొని నువ్వు పారిపోతా అంటున్నాడు మీరు చెప్తే. అది ఇప్పటికే పారిపోయింది, కొత్తగా పారిపోయింది, 2 సంవత్సరాలు పారిపోలేదు, ఇప్పుడు వచ్చిండు మళ్ళా ప్రజల్ని మోసం చేసి ఏదో ఒక రకంగా మోసం చేయడానికి. ఒకవేళ అట్లాంటిదేమో ఉన్నా దయచేసి వాళ్ళ పెంపుడు తండ్రి వీడు, పెంపుడు కుక్క కదా కేసీఆర్. కేసీఆర్ దగ్గర ఫైల్ పెట్టమనండి, కేటీఆర్ ఇలా బావారీషు, ఈ ముగ్గురు దగ్గర పెట్టమండి. రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళు ఇస్తే ఇంకా బాగా సీరియస్ ఉంటుంది ఆ కేసు. ఒకవేళ ఇటు పుట్టుక మనిషి పుట్టుక అయితే, సంధ్యారెడ్డి తిట్టినట్లు ఈ మనిషి పుట్టుకకే అర్థం లేదని ఒక సంధ్యారెడ్డి చెప్పింది ఒక మహిళ. ఒకవేళ దమ్ముంటే నీకు చెప్తున్నారా, నిన్ను పెంచుకున్న అయ్యా, నీ బావ, నీ అన్న, ముగ్గురికి పేపర్లు పంపిరా. ఆ పేపర్లు పంపించి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమంటారు, ఇంటెలిజెన్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా డీజీపీకి అండి, కొడుకులారా ఒక చిన్న ఒకవేళ ఏమైనా చేసింది ఉంటే, ఇంకా ఇదేంద్ర చిన్నది ఎంత ఉంటుంది రేడా లావంటే ఒక గొల్లను అనుకుందాం. మా ప్రాంతంలో ఇక్కడ లోపల 10-20 ఎకరాలని, మా ఊరు ఉన్నదే 30 లక్షలు.
నాకు ఒక ఎకరం అంతా 100 కోట్లు వస్తుంది పిచ్చి నా కొడుక. కోట్ల కొద్ది దానాలు చేసి వచ్చాను రా ఈ ప్రాంత రాజకీయాల్లోకి, అన్ని సంపాదించుకొని వచ్చాను. బంగ్లాలు, మర్సిడెస్ కార్లు, బంగారము, అన్ని రకాలుగా. ఇక్కడ రాష్ట్రానికి తెలుసు, ఈ దేశానికి తెలుసు, ఇక్కడ ఉన్న ప్రాంతానికి తెలుసు. ఒక చిల్లిగా అవినీతి లేకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, బంధుప్రీతి లేకుండా, కులపిచ్చి లేకుండా, మతపిచ్చి లేకుండా, మరి ముఖ్యంగా పార్టీల ప్రమేయం లేకుండా కార్యకర్తలు ఒకటి అన్న ఒకే ఒక నాయకుడు. కాబట్టి పిచ్చి పిచ్చి చౌకబారు మాటలు, మైండ్ దొబ్బినట్టు ఏదో పోలీసు వ్యవస్థని